హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో చాలా మంది అడిగారు అనమాట డిఎస్సికి కావాల్సిన బుక్స్ ఏంటి అని. సో ఇవన్నీ డిఎస్సికి కావాల్సిన పుస్తకాలే. సో ఇవన్నీ మాక్సిమం మా దగ్గర ఉన్నవి చాలా వరకు ట్రై చేశాం అనమాట, మీకు అన్ని చూపించాలి అనే ఉద్దేశంతో. సో అన్ని గ్యాదర్ చేసాం, అంటే గ్యాదర్ అంటే ఇవన్నీ మా దగ్గర ఉన్న బుక్స్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తాము, ఏమేమి ఉన్నాయి, మేము ఏమేమి చదువుతున్నాము అనేసి. సో మాక్సిమం అయితే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకు వీలైనంత వరకు టెక్స్ట్ బుక్స్ అయితే గ్యాదర్ చేసుకోండి. సో మా దగ్గర ఉన్న బుక్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. సో డిఎస్సికి కావాల్సిన బుక్స్ కూడా ఇవన్నీ చదవాల్సిందే, కంపల్సరీ అన్ని చదవాల్సిందేను. చదివితే సరిపోదు, వీటిని గుర్తుంచుకోవాలి కూడా. సో ఇప్పుడైతే చూద్దాము. సో మా దగ్గర 3rd నుంచి 6th క్లాస్ వరకు అయితే టెక్స్ట్ బుక్ కంపల్సరీ, 3rd నుంచి 10th వరకు. ఇక వేరే ఆప్షనే లేదు. ఒకవేళ మీకు అవైలబుల్ గా లేనప్పుడు టెక్స్ట్ బుక్స్ ని డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ టిప్స్ మరి పెట్టుకోండి, అంతే తప్ప మెటీరియల్స్ అవి మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దండి. అండ్ అంటే మా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, కానీ మీకు ఇప్పుడు అవైలబుల్ గా అయితే చూపించడానికి అయితే లేవు. సో ఇదైతే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది ఆల్ ఇన్ వన్. దీంట్లో 3rd నుంచి 6th వరకు మొత్తం ఉంటుంది. ఇది మేము టెక్స్ట్ బుక్స్ ని దగ్గర పెట్టుకొని చూసి 1 or 2 పాయింట్స్ మిస్ అయినవి ఇందులో నోట్ చేస్తున్నాము. సో ఏ పాయింట్ కూడా జస్ట్ 1-2 పాయింట్స్ మిస్ అయ్యి అంటే మాక్సిమం ఇదైతే సరిపోతుంది 3rd నుంచి 6th క్లాస్ వరకు. ఒకవేళ ఇప్పుడైతే మా దగ్గర 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. 6th మొత్తం 6th క్లాస్ కి సంబంధించి మొత్తం 5 బుక్స్. సో ఈ 5 బుక్స్ కంపల్సరీ చదవాలి. క్లాస్ లో అన్ని 2 సెమ్స్ ఉంటాయి, సెమ్ 1 సెమ్ 2. సో సెమ్ 1 సెమ్ 2 రెండు చదవాల్సిందే. సో 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఇది, అండ్ ఇది సోషల్, ఇది తెలుగు. ఇవి అట్టలేసి ఉన్నాయి. అయితే సైన్స్ 2024 కి 2023 కి సిలబస్ మారింది అనుకుంటున్నారు. యాక్చువల్ గా అయితే సిలబస్ మారలేదు. 23, 24 రెండు సిలబస్ ఒకటే, కాకపోతే పైన కవర్ పేజ్ అనేది మారింది అంతే. లోపల మ్యాటర్ అయితే సేమ్ అంతే ఉంది. 6th క్లాస్ సైన్స్ లో వచ్చిన టాపిక్స్ అయితే ఆహారంలోని అంశాలు, పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట ఆ లెసన్స్ తో స్టార్ట్ అవుతుంది 6th సైన్స్. నెక్స్ట్ సోషల్ టెక్స్ట్ బుక్ అయితే ఇలా ఉంటుంది. మ్యాథ్స్ 6th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయితే ఇలా ఉంటుంది. సెమ్ 2 టెక్స్ట్ బుక్, సెమ్ 1 సేమ్ ఇట్లాగే ఉంటుంది. సెమ్ 1 కూడా, సెమ్ 1 లో టాపిక్ వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ టాపిక్ మనం సంఖ్యలను తెలుసుకుందాం, సెకండ్ టాపిక్ పూర్ణాంకాలు, ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. జస్ట్ మీకు ఒక అంటే టెక్స్ట్ మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ తో కంపేర్ చేసుకుంటారని. ఒకవేళ ఎవరైనా తెలియక పాత టెక్స్ట్ బుక్స్ చదువుతుండొచ్చు, సో వాళ్ళకి యూజ్ అవుతుందని జస్ట్ టూ లెసన్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర మీరు కానీ పాత టెక్స్ట్ బుక్స్ చూస్తున్నట్లయితే అవి పక్కన పెట్టి, ఇవి అయితే కొత్త టెక్స్ట్ బుక్స్, అవి పక్కన పెట్టేసి కొత్త టెక్స్ట్ బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. 7th క్లాస్ ఇదండి, ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. మొత్తం 7th క్లాస్ కూడా అన్ని టెక్స్ట్ బుక్సే. సో ఇది 7th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇలా ఉంటుంది. 7th తెలుగు అండ్ 7th మ్యాథ్స్ సేమ్. సెమ్ 1 సెమ్ 2 సేమ్ ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ సోషల్ స్టడీస్, ఇది సెమ్ 2, ఇది సెమ్ 1. సెమ్ 1 సెమ్ 2. అండ్ నెక్స్ట్ సైన్స్ కూడా సేమ్, సెమ్ 1 సెమ్ 2 ఈ విధంగా ఉంటాయి టెక్స్ట్ బుక్స్. ఇవన్నమాట సైన్స్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఇవి. సో ఇవన్నీ చదవాల్సింది నేను. మొత్తం 1 2 3 4 5 6 7 టెక్స్ట్ బుక్ 7th క్లాస్ కి అన్ని చదవాల్సిందే. నెక్స్ట్ 8th, అమ్మో ఇది చాలా పెద్ద కథ దీన్ని. 8th వచ్చి మ్యాథ్స్ సెమ్ 2, సెమ్ 1 సెమ్ 2 రెండు ఇట్లానే సేమ్ కవర్ పేజ్. ఇది వచ్చి 8th బయాలజీ సెమ్ 1 సెమ్ 2 ఇట్లుంటాయి. అండ్ 8th ఫిజిక్స్ సెమ్ 1 సెమ్ 2 రెండు ఇట్లుంటాయి. జస్ట్ కవర్ పేజెస్ మారాయి అంతే. మీరు ఏ పాతి అనుకుంటారేమో అందుకని చెప్తున్నాను, జస్ట్ కవర్ పేజెస్ మారినాయి అంతే. 24 కి 23 కి సిలబస్ సేమ్, లోపల అయితే మొత్తం అదే. నెక్స్ట్ ఇది వచ్చి మన గతాలు 8th క్లాస్. ఫస్ట్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనేది 2nd లెసన్. 3rd లెసన్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వనరులు, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద ఆ టాపిక్స్. ఇది జాగ్రఫీ, ఇది పాలిటీ, ఇదిగోండి పాలిటీ టెక్స్ట్ బుక్. అండ్ 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇది. అండ్ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. క్లాస్ కి సంబంధించి 3 4 5 6 7 8 9 10 11 ఓన్లీ 8th క్లాస్ వరకు 11 టెక్స్ట్. 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ చూడండి. ఇది
సెమ్ 2 ఇది 9th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 2 బుక్. ఇయర్ చూపిస్తాను చూడండి. ఇది 23 పబ్లిష్ అయిన బుక్. ఇది వచ్చి 24 పబ్లిష్ అయిన బుక్. 23, 24. ఈ అట్ట మారింది. ఇది పాతది 23, ఇది 24. కానీ సేమ్ సిలబస్ అయితే సేమ్ ఒకటే. మాకు ఇది ఫస్ట్ 24 పబ్లిష్ అయిన సెమ్ 1 అయితే ఈ బుక్ దొరికింది. ఇది సెమ్ 2. కానీ రెండు ఒకటే. మీరు బుక్స్ మారాయి అని అసలు అనుకోవద్దండి. లోపల అయితే మ్యాటర్ అది మొత్తం అదే. సో ఇది మ్యాథ్స్ కి సంబంధించి 9th క్లాస్ 9th బయాలజీ టెక్స్ట్ బుక్ ఇది. అండ్ 9th హిస్టరీ టెక్స్ట్ బుక్, 9th పాలిటీ, 9th ఎకనామిక్స్ అండ్ 9th జాగ్రఫీలో ఇది చేస్తుంది కాబట్టి చెప్తాను లెసన్స్. ఫస్ట్ది భారతదేశ పరిమాణం ఉనికి, సెకండ్ది భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటి పారుదల, శీతోష్ణ స్థితి. సో ఆ టాపిక్స్ అన్నమాట. 9th జాగ్రఫీ. నెక్స్ట్ 9th తెలుగు తెలిసింది. నెక్స్ట్ 9th ఇంగ్లీష్, ఫిజిక్స్. ఇది కూడా కొత్త బుక్ 24 పబ్లిష్ అయింది. ఇది 23 పబ్లిష్ అయింది. ఇది ఫిజిక్స్ సెమ్ 1 23 పబ్లిష్డ్ బుక్. ఇది ఫిజిక్స్ సెమ్ 2 24 పబ్లిష్డ్ బుక్. ఇది జస్ట్ అట్లా మారి అంతే, కానీ సేమ్. సో ఇదనమాట 9th క్లాస్ కి సంబంధించినటువంటి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. మొత్తం 1 2 3 4 5 6 7 8 9th క్లాస్ కి 11 టెక్స్ట్ బుక్స్ అన్ని చదవాల్సిందే. నెక్స్ట్ 10th క్లాస్ బుక్స్. ఓల్డ్ సిలబసా న్యూ సిలబసా అని అస్సలు కన్ఫ్యూజ్ అనే అవసరం లేదు. 10th క్లాస్ కి అయితే ఖచ్చితంగా ఓల్డ్ సిలబస్ చదవాలి. అంటే ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది, సిలబస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. సో మళ్ళీ అందరికి ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను అంతే. 10th క్లాస్ అయితే ఓల్డ్ సిలబస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ 10th తెలుగు టెక్స్ట్ బుక్ ఇలా ఉంటుంది. 10th బయాలజీ ఓల్డ్ సిలబసే కాబట్టి ఇందులో టాపిక్స్ తెచ్చి చూద్దాం. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, 10th బయాలజీ. 10th సోషల్ బుక్. నెక్స్ట్ 10th ఫిజిక్స్ బుక్. ఇది 10th మ్యాథ్స్ మిస్ అయిందే. ఓ మర్చిపోయి 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మిస్ అయింది. అది నా దగ్గర ఉంది. 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మిస్ అయింది. సైన్స్ 4th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్స్, 4th క్లాస్ 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్. ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి మా దగ్గర. సో అదనమాట 3rd నుంచి 10th క్లాస్ వరకు మొత్తం టెక్స్ట్ బుక్స్ ఇవి. ఇప్పుడు అసలు ఏంటిదంటే మెథడాలజీ ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి, మెటీరియల్ చదవాలా, టెక్స్ట్ బుక్ చదవాలా, కథ ఏం చదవాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అయితే చూపిస్తా. అండ్ అదే విధంగా మా దగ్గర ఉన్న మెటీరియల్ కూడా చూపిస్తా. మమ్మల్ని అడిగితే మెటీరియల్ ప్రిఫర్ చేయడం బెస్ట్ ఈ టెక్స్ట్ బుక్. సో ఇప్పుడైతే మా దగ్గర ఉన్న మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ చూపిస్తాను. మేము చదివే మెటీరియల్స్ కూడా చూపిస్తాను. అంటే యాక్చువల్ గా ఇవన్నీ మార్క్స్ బుక్స్ నిజం చెప్పాలి అంటే. కానీ నేను ఫాలో అయ్యే బుక్స్ వేరే ఉన్నాయి నా దగ్గర. అసలు టెక్స్ట్ బుక్స్ లేకుండానే నేను 5 times టెట్ ఎగ్జామ్ రాసిన. హైలైట్ కదా. సో నా బుక్స్ లిస్ట్ వేరే ఉందన్నమాట. అవి నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఏం చేద్దాం, టెక్స్ట్ బుక్స్ లేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏదో చూసుకోవాలి కదా. సో నేను వేరేగా చూసుకున్నాను అనమాట. సో అవన్నీ నేను తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే టెక్స్ట్ బుక్స్ చూపిస్తాను. ఇది తెలుగు టెక్స్ట్ బుక్, తెలుగు అందించినటువంటి తెలుగు మెథడాలజీ బుక్ ఇది. అండ్ సెకండ్ ఇయర్ ఇది తెలుగు సెకండ్ ఇయర్. ఇది సెకండ్ ఇయర్ కి సంబంధించిన తెలుగు మెథడాలజీ బుక్. మనకి డిఎస్సి సిలబస్ లో ఈ టాపిక్స్ అన్ని ఉన్నాయి కదా. డిఎస్సి సిలబస్ లో ఈ టాపిక్స్ అన్ని ఉన్నాయి. సో ఇది తెలుగు సెకండ్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ అన్నమాట ఇది. సో అది తెలుగుకి సంబంధించి ఇవి 2 టెక్స్ట్ బుక్స్. ఓకే, అయిపోయింది తెలుగు. ఇప్పుడు మెటీరియల్ విషయానికి వస్తే తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ. కంటెంట్ మనకు అవసరం లేదు, మెథడాలజీ తెలుగు. ఇది S&S పబ్లికేషన్ వాళ్ళది. తెలుగు మెథడాలజీకి మెటీరియల్ అయితే ఇది S&S వాళ్ళది తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ బుక్ ఇది. ఇందులో మనకి కంటెంట్ అవసరం లేదు కాబట్టి మెథడాలజీకి మెటీరియల్ అయితే ఇది తీసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రగతి అవనిగడ్డ మెటీరియల్ కూడా బాగుంటుంది. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మెథడాలజీకి ఈ ఒక్క బుక్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 కలిసి ఉంటాయి, ప్లస్ 2 కూడా కలిసి ఉంటాయి. సో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అంటే మేము ఇన్ని మెటీరియల్స్ చూపిస్తున్నాము, ఇన్ని బుక్స్ ఉన్నాయి అనేది కాదు ఇంపార్టెంట్. మీ దగ్గర ఏ బుక్ ఉంది
ఆ బుక్ ని మీరు ఎన్నిసార్లు చదివారు అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఈ బుక్ చూపించాం కదా, ఈ బుక్ బాగుంది అన్నాం కదా అనేసి ఈ బుక్ కోసం ట్రై చేసి తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా అది చదవద్దండి. మీరు ఇంతకు ముందు ఏ బుక్ అయితే ప్రిఫర్ చేసి ఏ బుక్ అయితే చదువుతున్నారో డిఎస్సి అయిపోయేంత వరకు ఆ బుక్ ని మాత్రమే చదవండి. మేము ఈ కొత్త కొత్త మెటీరియల్స్ చూస్తుంటారు, సో అవన్నీ వద్దు. మేము చూపించాము, మేము ఈ మెటీరియల్ చదువుతున్నాము అని మీరు అది కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్నే ఫాలో అవ్వండి. సో మేము ఫాలో అయ్యేది ఏంటి అనేది చూపిస్తున్నాం అంతే. కానీ మాక్సిమం చాలా వరకు ఈ 3rd నుంచి 10th వరకు మీ టెక్స్ట్ బుక్స్ అన్ని బాగా రుబ్బి పడేస్తుంటే ఈ మెథడాలజీ మాత్రం టెక్స్ట్ బుక్స్ చదవడానికి ట్రై చేయండి. కొంతమందికి ఈ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ చదివితే అర్థం కాదు. సో వాళ్ళకి ఏంటి అంటే మెటీరియల్స్ ని ఫాలో అవ్వండి. అది ఏదైనా ఒకటే మెటీరియల్, అది ఏ పబ్లికేషన్ అయినా కానీ ఒక్కటే మెటీరియల్ చాలా సార్లు రివిజన్ చేయండి. అంతేకాని ఆ మెటీరియల్ బాగుందని ఆ మెటీరియల్ మళ్ళీ అది కొంచెం చదివి మళ్ళీ ఇంకో మెటీరియల్ అలా చదవద్దండి. ఒక్కటే మెటీరియల్ 10-20 సార్లు అయినా అదే మెటీరియల్ చదవండి. అది సో ఇదన్నమాట తెలుగుకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అయితే ఇవి అండ్ మెటీరియల్స్ అయితే ఇవి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ ఆల్రెడీ తెలుగు మెథడాలజీలో చూపించాను. అండ్ ఇది డ్రాఫ్ట్ కాపీ అదే కదా ఇంగ్లీష్ కి కనిపిస్తుందా? ఇది ఇంగ్లీష్ D8 పేపర్ 4 ఉందంతే, ఇంకొక గీత కూడా లేదు. ఇదనమాట ఇంగ్లీష్. అయితే ఇంగ్లీష్ కి గవర్నమెంట్ రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్. ఓకే, మాక్సిమం మీకు వీలైనంత వరకు ఈ టెక్స్ట్ బుక్ ని చదవడానికి ట్రై చేయండి. ఈ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత మెటీరియల్ చదవడానికి చూడండి. ముందైతే ఫినిష్ చేయండి కంపల్సరీ. ఓకే, లోపల చూపించండి. ఇక్కడ సిలబస్ ఉంది చూడండి, చూపిస్తా. ఒక్కసారి సిలబస్ చూడండి. సేమ్ టాపిక్స్ డిఎస్పి మనకి ఇచ్చిన సిలబస్ లో సేమ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ బుక్ చదవడానికి ట్రై చేయండి, ఇంగ్లీష్ ఈ బుక్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ విషయానికి వస్తే యాక్చువల్ గా కొత్త మెటీరియల్ కోసం చూస్తున్నాం. అది ఇంకా మార్కెట్ లోకి రాలేదు. 2-3 times వెళ్ళాము, ఇంకా రాలేదని చెప్తున్నారు. ప్రెసెంట్ మెటీరియల్ కోసం దొరకట్లేదు. అంటే ఫస్ట్ నుంచి మీరు ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవుతుంది. 21 లోది SNS ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ మెటీరియల్ చూపించాను కదా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ బుక్. సో అదొక బుక్, ఇది మెటీరియల్. ఇది మాక్సిమం టెట్ అయితే సరిపోతుంది. అయితే పాత బుక్ ఇది, కొత్తది మార్కెట్ లోకి ఇంకా రాలేదు కాబట్టి ప్రెసెంట్ అయితే ఇదే ఉంది. అండ్ ఇదైతే కంపల్సరీ అది ఇంగ్లీష్ కి సంబంధించి మెటీరియల్స్. ఇంకా మా దగ్గర మ్యాథ్స్ ఇదైతే ఇది వస్తున్నది సైకాలజీకి టెక్స్ట్ బుక్. ఇది సైకాలజీ టెక్స్ట్ బుక్, బాల్యరసాలు కాసబెట్ పదాలు, ఇది సైకాలజీ టెక్స్ట్ బుక్. మనకి ఇదేమంటే ఫిలాసఫీ టెక్స్ట్ బుక్. కానీ సైకాలజీకి అయితే ఇవి 2 ఉన్నాయి. సైకాలజీ ఇది శిశు వికాసం అని పెడగాలి, ఇది వచ్చేసి క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఇదైతే టెట్కి అయితే ఇది ఓకే, డిఎస్సికి అయితే ఇది ఎడ్యుకేషన్ సైకాలజీ. ఈ మెటీరియల్ చదవాలి అనుకుంటే ఇది చదవండి, లేదనుకుంటే టెక్స్ట్ బుక్ చూపించాను కదా, సో టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. అండ్ ఇది మ్యాథ్స్ చూడండి, ఇంకోటి కూడా ఉంది, సో అది మా దగ్గర లేదు. సో మా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ అయితే ఇది పేపర్ 6 మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఇందులో టాపిక్స్ చూద్దాం. ప్రాథమికోన్నత స్థాయి అంటాం. ఇది పేపర్ 6 మ్యాథ్స్ సెకండ్ ఇయర్. ఓకే, మ్యాథ్స్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్. అండ్ మ్యాథ్స్ కి ట్రై మెథడ్స్ ఇంకా సైన్స్ సోషల్ టెక్స్ట్ బుక్స్ లేవు మా దగ్గర. సైన్స్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ అయితే లేవు, కానీ వాటికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ని నేను PDF ని జెరాక్స్ తీయించుకున్నాను. సో ఆ బుక్స్ ప్రస్తుతానికి అయితే అవి లేవు. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే, మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి అనుకుంటే, మీరు బయట మార్కెట్ లో దొరకకుండా అనుకుంటే PDF ని, అదే టెక్స్ట్ బుక్ PDF ని మీరు జెరాక్స్ తీసుకొని అంత ఎఫెక్ట్ అంత పెట్టలేదు. టైం మెథడ్స్ అయితే మాక్సిమం టెక్స్ట్ బుక్స్ చూడండి. సో టెక్స్ట్ బుక్స్ నా వల్ల కాదు అంటే మెటీరియల్స్ టైం మెథడ్స్ TNT పబ్లికేషన్ వాళ్ళది, TNT పబ్లికేషన్ టైం మెథడ్స్ బాగుంటుంది. సో లేదంటే ఇది ఎఫెక్ట్ సైడ్. సో ఇది మాక్సిమం మీకు చాలా బాగుంటుంది మెటీరియల్. మీకు అవైలబుల్ గా ఉంటే, అంటే ఇది కానీ దొరికితే ఇదే తీసుకోండి, లేదనుకుంటే
ఇది ఎస్ఎన్ఎస్ పంపించేసిన వాళ్ళది ప్రైమరీ. ఇంకా అది కూడా లేదు అనుకుంటే ఇది ప్రగతి ఇన్స్టిట్యూట్ వాళ్ళది ప్రైమరీ. సో ఇదైనా చూడండి, ఇవి ఏవి కావు. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వేరే బుక్ చదువుతుంటే అదే చదవండి. ఇది చూపించామని ఇవి మాత్రం తెచ్చుకోవాలండి. మళ్ళీ మీరు ఒకవేళ వేరే బుక్ ఫాలో అవుతుంటే దాన్ని పెట్టండి. సో ఇంకా పిఐసి అక్కడ పిఐఈస్ అయితే ఏం చదువుతున్న బుక్ అయితే ఈ పీడిఎఫ్ జెరాక్స్ తీసుకొని దీన్ని ఫాలో అవుతుంది. సో అన్ని పిఐఈ బుక్స్ అన్ని గ్యాదర్ చేసి ఏదైతే మంచిగా ఇన్ఫర్మేషన్ ఉందో సో ఆ పీడిఎఫ్ ని మేము జెరాక్స్ తీసుకొని దాన్ని ఫాలో అవుతుంది. సో అది టెక్స్ట్ బుక్ అయితే ఇది. అండ్ ఇది పాత టెక్స్ట్ బుక్. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ వచ్చింది, అది గ్రీన్ కలర్ లో ఉంటుంది టెక్స్ట్ బుక్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఆ పిఐఈ టెక్స్ట్ బుక్ ఇది కాదు, కొత్త టెక్స్ట్ బుక్ వచ్చింది, అది గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో ఆ టెక్స్ట్ బుక్ తీసుకోండి. కావాలంటే నేను పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను. ఆ పిఐఈ టెక్స్ట్ బుక్ ఒకసారి అది చూడండి. సో అది పిఐఈకి సంబంధించి అనమాట. సో అదనమాట బుక్స్ అని చూపించాను. ఇంకో విషయం జీకే బుక్స్ మా దగ్గర ఉన్న బుక్స్ అయితే హైటెక్ యూనివర్సిటీ. అండ్ ఇంకొకటి ప్రగతి వారు ఇచ్చిన జీకే బుక్, అక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళ జీకే బుక్ ఒకటి అండ్ హైటెక్ విజయ రహస్యం. ఇవి రెండు జీకేకి మా దగ్గర ఉన్న బుక్స్, మేము చదువుతున్న బుక్స్ కూడా ఇవి. మీకు మీ దగ్గర వేరే బుక్ ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ అయితే షైన్ ఇండియా బుక్. కరెంట్ అఫైర్స్ అయితే షైన్ ఇండియా. సో అన్నమాట డిఎస్సికి కావాల్సిన పుస్తకాలు, చదవాల్సిన పుస్తకాలు, గుర్తుంచుకోవాల్సిన పుస్తకాలు ఇవన్నీ చదవాల్సిందే. సో ఇదండి డిఎస్సికి కావాల్సిన పుస్తకాలు, మా దగ్గర ఉన్న పుస్తకాలు. మాక్సిమం అన్ని చూపించామనుకున్నాము. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాము. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.